నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. తిరువూరుకు చెందిన కాసగాని జశ్వంత్ కుమార్ ఇంటర్మీడియట్ లో 981 మార్కులు సాధించి ఎంసెట్ లో 4010వ ర్యాంకును కైవసం చేసుకుని అమరావతి వీట్లో ప్రీ సీట్ సాధించిన సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు గంజా కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం రఘు ఏజెన్సీ లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజా కృష్ణమోహన్ మాట్లాడుతూ రఘు ఏజెన్సీ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న కాసగాని కేశవరావు కుమారుడు జశ్వంత్ తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలని ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని అన్నారు. తదుపరి ఎన్టీఆర్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ చీఫ్ సెక్రటరీ పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జశ్వంత్ తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నం శెట్టి నాగేశ్వరరావు, జశ్వంత్ తల్లిదండ్రులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. పల్లెపాటి శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు హ్యూమన్ రైట్స్లో. మరి హ్యూమన్ రైట్స్ తరఫున కార్యక్రమం నిర్వహించే సందర్భంగా దీనికి రావడం జరిగింది. ముఖ్య అంశం ఏంటంటే కేవలము ఏదో పెద్ద ఆర్థికపరమైనటువంటి సంపన్నుడికే కాకుండా దరిద్రులుగా ఉన్నటువంటి చేతి కష్టంతో అంటే శ్రమ జీవితాన్ని గడుపుతున్నటువంటి మా నాన్నగారు మరి కేశవరావు గారు ఇక్కడ మన శ్రీ రఘు ఏజెన్సీలో పనిచేస్తూ సిలిండర్లని ఎంతో చాలా కష్టమైన పని చేస్తూ నా పరిస్థితి నా పిల్లలకు రాకూడదు, వాళ్ళు మంచిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి రావాలనే ఉద్దేశంతో వాడిని ప్రతి రూపాయి కూడా వాడికే వెచ్చిస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లల్లో పెద్ద అమ్మాయి ఆవిడ బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. ఈ బాబు ఇంటర్మీడియట్ సుమారు 981 మార్కులు సాధించారు. ఈయన 1000 మార్కులకి 981 మార్కులు సాధించి అట్ ద సేమ్ టైం ఆయన మరి ఎంసెట్ ర్యాంకులో కూడా మంచి స్థితిలో 4010 ర్యాంక్ స్టేట్ రైడ్ ఆయన సాధించి ప్రీ సీట్ని వీటిలో సాధించిన గొప్ప విషయం. నేను చాలా గర్విస్తున్నాం. మా దగ్గర మాతో సహా పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ మెంబర్లో ఒక పిల్లగాడికి ఈ విధంగా సీట్ రావడం చాలా గొప్ప విషయం. ఇది ఈ సన్మానాన్ని కేవలం గొప్పగా కాకుండా బాధ్యతగా స్వీకరించుకొని ఇంకా ఇంకా మంచి మంచి స్థానాన్ని అధిరోహించి చదువులో కానివ్వండి, పదవులో కానివ్వండి చేయండి. అన్నిటికంటే ముఖ్య విషయం తాను కలిగిపోతూ వెలుగునిచ్చేటటువంటి కొవ్వొత్తుల లాంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ త్యాగాలను మర్చిపోకూడదు. వాళ్ళు చేసే శ్రమను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తినడానికి ఉన్నా లేకున్నా మీకు సౌఖ్యమైనటువంటి ఈ వసతి కల్పించినటువంటి మీ తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ కూడా మీరు మరి ఆ బాధ్యత కలిగి ఉండాలి. మరి ఆ రకమైనటువంటి జీవితాన్ని మీరు పొందాలని, జీవితంలో ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి పదవిని తీసుకుని మంచి ఉద్యోగాలు స్థిరపడి మరి దేశానికి గర్వకారణమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. జశ్వంత్కి ఆల్ ద బెస్ట్. నమస్కారం. నా కుమారుడైనటువంటి జశ్వంత్ కుమార్ బిడ్డ అమరావతి కాలేజీలో పీసీడీ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పడిన కష్టానికి, నేను వెచ్చించిన వ్యయానికి తగిన ఫలితం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మా బాబు ఇంకా పోతున్న శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ సార్. ప్రభు ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నటువంటి కేశవ కుమారుడు కాశీపోయిన జశ్వంత్ కుమారు వీటిలో ప్రీ సీట్ సంపాదించి సందర్భంగా ఇక్కడ గ్యాస్ కంపెనీ మేనేజర్ గారైనటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు శ్రీ గంజా కృష్ణమోహన్ గారి సారథ్యంలో ఈ జశ్వంత్ కుమార్ని ఫ్రీ సీట్ వచ్చిన సందర్భంగా ఘనంగా సన్మానించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకం. కానీ ఈ జశ్వంత్ కుమారు మీ తల్లిదండ్రులు ఏదైతే ఆశించి కష్టపడి నిన్ను చదివిస్తున్నారో నువ్వు ఈ ర్యాంకుతోటే సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళు కూడా భవిష్యత్తులో చాలామంది ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అయినా కూడా వృత్తి పరంగా చాలామంది రాణించలేకపోతున్నారు. వాటన్నింటినీ కూడా గుర్తెరిగి నువ్వు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని, వాళ్ళ కష్టాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ మంచి ఉన్నత శిఖరాలకు చేరాలని, అదేవిధంగా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో నిలబడి
నీకు ఈ సన్మానం చేసినటువంటి మీ నాన్నగారికి తోడుగా ఆయనతో పాటు ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా మీ నాన్నగారితో పాటు వాళ్ళకి కొంచెం యూ షేప్లో అందరూ